హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే ఐలా ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీని చాలా సింపుల్ అండ్ రుచిగా కూడా ఉంటుంది. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఐలా ఫిష్ ముక్కల్ని తీసుకొని బాగా కడిగి పెట్టుకోవాలి. బాగా వాష్ చేసిన తర్వాత ఇప్పుడు అందులో ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్టు, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా అండ్ హాఫ్ స్పూన్ ఫిష్ కబాబ్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు అందులో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఫ్రై టేస్ట్ అనేది చాలా బాగుండడం కోసం లెమన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేనైతే ఇక్కడ ఒక హాఫ్ లెమన్ తీసుకుంటున్నాను, పిండుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అన్నీ బాగా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాల నుండి 15 నిమిషాల వరకు మ్యారినేట్ అవ్వనివ్వాలి. ఇక్కడ మీరు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఫిష్ ముక్కలు అనేవి 1 బై 1 వేసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫిష్ ముక్కలు అనేవి ఫ్రై చేసుకుంటే లోపల కూడా బాగా ఉడుకుతుంది. ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై అవుతూ ఉండాలి. ఇప్పుడు ఒకవైపు ఫిష్ ఫ్రై అనేది బాగా అయిన తర్వాత నెమ్మదిగా తిప్పుకొని ఇంకొక వైపు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫిష్ ఫ్రై అనేది నెమ్మదిగా అవ్వనివ్వాలి. చూసారు కదా, మీడియం ఫ్లేమ్లోని ఫ్రై చేసుకోవడం వల్ల ఫిష్ అనేది ఎంత కరకరగా అవుతుంది అండ్ లోపల కూడా బాగా ఉడుకుతుంది. చూసారు కదా, మన ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. 2 వైపులా కరకరలాడేటట్టు వేగింది. ఫిష్ ఫ్రై అనేది అయిపోయిన తర్వాత ముక్కల్ని ఫస్ట్ ఒక ప్లేట్లో తీసుకొని అందులో టిష్యూ పెట్టుకొని అందులో వేసుకొని, ఎందుకంటే ఆయిల్ అనేది బాగా పీలుస్తుంది. ఆ తర్వాత ఇలా ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లోని ఫిష్ ముక్కలు అనేవి తీసుకొని కొరియండర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫిష్ ఫ్రైతో పాటు హాఫ్ లెమన్ అండ్ ఆనియన్ స్లైసెస్ అనేవి వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మన సూపర్ టేస్టీ ఐలా ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇది అన్నం, రసం లేదా సాంబార్తో తింటే చాలా రుచిగా ఉంటుంది. అలా కాదు అన్న నార్మల్గా కూడా తినచ్చు స్నాక్స్ కింద. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లలో చెప్పండి. వీడియో నచ్చితే గనక లైక్, షేర్ అండ్ రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.